మహాభారతంలో జరిగిన అత్యంత పెద్ద సంక్షోభం కురుక్షేత్ర యుద్ధం కాదు. పాండవులు అడవికి వెళ్ళడం కూడా కాదు. అంతకంటే ముందే హస్తినాపుర రాజవంశం పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అదే తరువాత పాండవులు, కౌరవులు జన్మించడానికి కారణమైంది. ఈరోజు ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యం, గంగా తీరాన వెలిసిన ఈ మహానగరం ధర్మానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచేది. ఈ రాజ్యాన్ని నిలబెట్టడానికి భీష్ముడు తన జీవితాన్నే త్యాగం చేశాడు. తండ్రి శంతనుడు ఆనందం కోసం ఆయన బ్రహ్మచార్య వ్రతం చేశాడు. సింహాసనంపై తన హక్కును వదులుకున్నాడు. తనకు ఎప్పటికీ వివాహం జరగదని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి మహాత్యాగం చేసిన భీష్ముడు రాజ్యాన్ని కాపాడుతూ ఉండగా శంతనుడి కుమారుడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అయితే విచిత్రవీర్యుడు సూర్యుడైనప్పటికీ ఆరోగ్యవంతుడు కాదు. రాజ్యభారంతో పాటు భోగ విలాసాలకు అలవాట్పడి క్రమంగా బలహీనపడ్డాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన వ్యాధి బారిన పడ్డాడు. హస్తినాపురంలోని వైద్యులందరూ చికిత్స చేశారు, యజ్ఞాలు చేశారు, ఋషులు ఆశీర్వదించారు. కానీ విధి తన నిర్ణయాన్ని మార్చలేదు. ఒకరోజు హస్తినాపుర రాజభవనం అంతా నిశ్శబ్దంగా మారింది. రాజు విచిత్రవీర్యుడు చివరి శ్వాస విడిచాడు. రాజ్యం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ప్రజలు విలపించారు. మంత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. భీష్ముడు బయటకు ధైర్యంగా కనిపించినా అతని హృదయం మాత్రం బాధతో నిండిపోయింది. సత్యవతి తన కుమారుడి మృతదేహం చూసి కన్నీరు మున్నీరైంది. ఒక తల్లి తన కొడుకును కోల్పోయిన బాధ, మరోవైపు రాజవంశం అంతరించిపోతుందనే భయం ఆమె మనసును చింద్రవందర చేశాయి. ఎందుకంటే విచిత్రవీర్యుడికి సంతానం లేదు. ఇప్పుడు హస్తినాపురానికి వారసుడు లేడు. రాజ్యసభలో పెద్దలు సమావేశమయ్యారు. ఇప్పుడు రాజు ఎవరు అనే ప్రశ్న అందరినీ వేధించింది. ప్రజలు ఒకటే పేరు చెప్పారు: భీష్ముడు. అతడే రాజు కావాలి. అతడే ఈ రాజ్యాన్ని కాపాడగలడు. కానీ భీష్ముడు నెమ్మదిగా లేచి ఒక మాట చెప్పాడు: నేను చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ ఉల్లంఘించను. ఆ మాటతో సభ మొత్తం నిశ్శబ్దమైంది. ఆయనకు సింహాసనం వద్దు, వివాహం వద్దు, సంతానం వద్దు. తండ్రి ఇచ్చిన మాటే ఆయనకు ప్రాణం. సత్యవతి మరోసారి వేడుకుంది: భీష్మ, రాజ్యం కోసమైనా నీ ప్రతిజ్ఞను మార్చుకో. భీష్ముడు నమస్కరించి అన్నాడు: అమ్మ, సూర్యుడు తన కాంతిని కోల్పోవచ్చు, కానీ చంద్రుడు తన చల్లదనాన్ని వదిలేయచ్చు. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఆ మాటలు విన్న సత్యవతి ఇంకా భీష్ముడిని ఒప్పించడం అసాధ్యమని అర్థం చేసుకుంది. ఇప్పుడు ఆమె ముందు ఒకటే ప్రశ్న: కురువంశాన్ని ఎలా కాపాడాలి? ఆమెకు ఒక్కసారిగా గతం గుర్తుకొచ్చింది. యమునా నదిలో పడవ నడిపే రోజులు గుర్తుకొచ్చాయి. పరాశర మహర్షి ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. తనకు జన్మించిన ఒక మహానుభావుడు గుర్తొచ్చాడు. అతడే వేదాలను 4 భాగాలుగా విభజించిన మహర్షి, పురాణాలను రచించిన, మహాభారతాన్ని రచించబోయే మహర్షి, శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాసుడు. వ్యాసుడే ఈ రాజవంశాన్ని కాపాడగలడు అని సత్యవతి మనసులో నిర్ణయించుకుంది. ఆ రాత్రే ఆమె వ్యాస మహర్షిని స్మరించింది. ఆ పిలుపు విన్న వ్యాసుడు హిమాలయాల్లోని తన ఆశ్రమం నుంచి హస్తినాపురం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కానీ వ్యాస మహర్షి రాకతో హస్తినాపురంలో జరగబోయే సంఘటనలు మొత్తం భారత చరిత్రనే మార్చబోతున్నాయి. విచిత్రవీర్యుడు సంతానం లేకుండానే మరణించాడు. హస్తినాపురం రాజవంశం అంతరించిపోతుందనే భయం సత్యవతిని వెంటాడింది. భీష్ముడు తన ప్రతిజ్ఞ విడిచిపెట్టడానికి నిరాకరించాడు. చివరికి సత్యవతి ఒకే ఒక ఆశను గుర్తు చేసుకుంది: తన కుమారుడు మహర్షి వ్యాసుడు. ఆ అర్ధరాత్రి హస్తినాపుర రాజమహల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. సత్యవతి ధ్యానంలో కూర్చుని తన కుమారుడు వ్యాస మహర్షిని స్మరించింది. తన తల్లి పిలుపును యోగశక్తితో గ్రహించిన వ్యాసుడు హిమాలయాల్లోని
తన ఆశ్రమం నుంచి క్షణాల్లో హస్తినాపురానికి చేరుకున్నాడు. రాజమందిరిలో ఒక్కసారిగా దివ్య తేజస్సు వ్యాపించింది. పొడవాటి జటలు, మృగచర్మ వస్త్రం, తపస్సు వల్ల ప్రకాశిస్తున్న కళ్ళు, వేదఘోషలా వినిపించిన స్వరం. ఆయన చూసిన వారందరూ నమస్కరించారు. సత్యవతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. కుమారా అని ప్రేమగా పిలిచింది. వ్యాసుడు నమస్కరించి, అమ్మా, నన్ను ఎందుకు స్మరించావు అని అడిగాడు. సత్యవతి తన హృదయంలోని బాధను, మనసులోని బాధను వివరించింది. విచిత్ర వీరుడు మరణించాడు. రాజ్యానికి వారసుడు లేడు. కురువంశం అంతరించే ప్రమాదంలో ఉంది. ఈ వంశాన్ని కాపాడగలిగే దివ్య శక్తి నువ్వే. వ్యాసుడు కొద్దిసేపు మౌనంగా నిలిచాడు. తర్వాత నెమ్మదిగా అడిగాడు, అమ్మ, ధర్మానికి విరుద్ధంగా నేను ఏ పని చేయను. కానీ ధర్మాన్ని కాపాడడానికి అవసరమైన పని తప్పకుండా చేస్తాను. అప్పుడు సత్యవతి నియోగ ధర్మం గురించి చెప్పింది. ఆ కాలంలో భర్త సంతానం లేకుండా మరణిస్తూ రాజవంశాన్ని నిలబెట్టడానికి ఋషి ద్వారా సంతానం పొందడం ధర్మంగా భావించారు. అది వ్యక్తిగత కోరిక కోసం కాదు, వంశ పరిరక్షణ కోసం, రాజ్య రక్షణ కోసం. వ్యాసుడు కొద్దిసేపు ధ్యానించి అంగీకరించాడు. కానీ ఒక షరతు పెట్టాడు. అంబిక, అంబాలికలు 1 సంవత్సరం తపస్సు చేసి మనసును పవిత్రం చేసుకుంటే మంచిది. అయితే సత్యవతి ఆందోళన చెందింది. రాజ్యం ఎక్కువ కాలం రాజు లేకుండా ఉండకూడదు. ప్రజల్లో భయం పెరుగుతుంది. శత్రు రాజ్యాలు దాడి చేసే ప్రమాదం ఉంది. ఈ పని వెంటనే జరగాలి. వ్యాసుడు తల్లి మాటను గౌరవించాడు. సరే, కానీ తపస్సు వల్ల నా రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది. నన్ను చూసి భయపడకుండా ఉండాలి. లేకపోతే దాని ప్రభావం పుట్టబోయే శిశువుపై పడుతుంది అని హెచ్చరించాడు. ఆ రాత్రి అంబికను సిద్ధం చేశారు. ఆమె వ్యాస మహర్షి గురించి చెప్పారు. కానీ ఆమె మనసులో భయం నిండిపోయింది. ఒక మహర్షి ఎలా ఉంటారు, ఆయన రూపం ఎలా ఉంటుంది అనే ఆలోచనలతో ఆమె గది వైపు నడిచింది. వ్యాస మహర్షి లోపల ధ్యానంలో కూర్చున్నారు. అంబిక గదిలోకి అడుగుపెట్టగానే ఆయన జటలు, గడ్డ, ఉగ్ర తేజస్సు చూసి తీవ్రంగా భయపడింది. ఆమె తెలియకుండానే తన 2 కళ్ళను గట్టిగా మూసుకుంది. వ్యాసుడు వెంటనే గ్రహించాడు. ఈ భయం ఫలితం శిశువుపై పడుతుంది అని మనసులో అనుకున్నాడు. పని పూర్తయ్యాక బయటకు వచ్చి సత్యవతితో ఇలా అన్నాడు, ఈ రాణికి బలవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. కానీ ఆమె కళ్ళు మూసుకున్నందువల్ల అతడు జన్మతః అంధుడుగా పుడతాడు. ఈ మాటలు విన్న సత్యవతి గుండె ఒక్కసారిగా దిగులుతో నిండిపోయింది. అంధుడా? అయితే రాజ్య పరిస్థితి ఏమవుతుంది? ఆమెకు కొత్త భయం మొదలవుతుంది. కానీ విధి అప్పటికే తన నిర్ణయం తీసుకుంది. ఆ అందబాలుడే తరువాత ధృతరాష్ట్రుడిగా హస్తినాపుర చరిత్రను మార్చబోతున్నాడు. అంబిక వ్యాస మహర్షిని చూసి భయంతో కళ్ళు మూసుకుంది. వ్యాసుడి గర్భం నుంచి జన్మించే కుమారుడు అంధుడవుతాడని చెప్పాడు. ఆ బాలుడే తరువాత ధృతరాష్ట్రుడయ్యాడు. సత్యవతి మనసులో ఇంకా భయం తొలగలేదు. అంధుడైన యువరాజు రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు అనే ఆలోచన ఆమెకు కలవరపెట్టింది. అందుకే మరొకసారి వ్యాస మహర్షిని వేడుకుంది. వ్యాసుడు తల్లి కోరికను గౌరవించి రెండవసారి రావడానికి అంగీకరించాడు. ఈసారి అంబాలికను సిద్ధం చేశారు. రాజభవనంలో అందరూ ఒకటే ప్రార్థన చేశారు. ఈసారైనా ఆరోగ్యవంతుడైన యువరాజు పుట్టాలి. అంబాలిక ధైర్యంగా గదిలోకి అడుగుపెట్టింది. కానీ వ్యాస మహర్షి యొక్క ఉగ్ర తేజస్సును చూసి క్షణంలోనే ఆమె ముఖం పాలిపోయింది. ఆమె శరీరం వణికిపోయింది. భయంతో ఆమె రక్తం ముఖం నుంచి దిగిపోయినట్టుగా తెల్లబడిపోయింది. వ్యాస మహర్షి ఆమె మనసును చదివాడు. పని పూర్తయిన తర్వాత బయటకు వచ్చి సత్యవతితో ఇలా అన్నారు, ఈ గర్భం నుంచి ఒక మహాపరాక్రమశాలి జన్మిస్తాడు. కానీ తల్లి భయంతో పాలిపోయిన కారణంగా అతని శరీరం బలహీనంగా ఉంటుంది. అతని వర్ణం తెల్లంగా ఉంటుంది. అతని పేరే పాండు. సత్యవతి కొంత ఊరట పొందినా పూర్తి సంతృప్తి చెందలేదు. ఒక అంధుడు, మరొక బలహీనుడు, రాజభవిష్యత్ ఎలా ఉంటుంది అని మళ్ళీ ఆలోచించింది. ఆమె వ్యాస మహర్షిని మూడోసారి ప్రార్థించింది. ఇంకోసారి సహాయం చేయాలి కుమారా. వ్యాసుడు అంగీకరించాడు. ఈసారి అంబికను మళ్ళీ పంపాలని నిర్ణయించారు. కానీ అంబిక మనసులో ఇంకా భయం తగ్గలేదు. నేను మళ్ళీ ఆ మహర్షిని చూడలేను అని భావించింది. అందుకే తన స్థానంలో విశ్వాసపాత్రమైన ఒక దాసిని పంపించింది. ఆ దాసి వినయంతో, భక్తితో, భయం లేకుండా వ్యాస మహర్షికి నమస్కరించింది.
ఆమె ముఖంలో గౌరవం మాత్రమే ఉంది. భయం లేదు, అహంకారం లేదు. వ్యాస మహర్షి ఆమెను చూసి సంతోషించారు. బయటకు వచ్చి సత్యవతితో చిరునవ్వుతో అన్నారు, ఈ స్త్రీకి జన్మించిన కుమారుడు అత్యంత జ్ఞాని. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. రాజ్యానికి గొప్ప సలహాదారుడవుతాడు. ఆ బాలుడే విదురుడు. కానీ విదురుడు జన విదురుడి జననం వెనుక మరో గొప్ప రహస్యం ఉంది. ఒకసారి మాండవ్య మహర్షి నిర్దోషిగా శిక్ష అనుభవించాడు. ఆయన ధర్మదేవుడిని ప్రశ్నించాడు, నేను చేయని పాపానికి ఈ శిక్ష ఎందుకు? ధర్మదేవుడు బాల్యంలో చేసిన చిన్న తప్పును కారణంగానే చెప్పాడు. అప్పుడు మాండవ్య మహర్షి కోపంతో శపించాడు, చిన్ననాటి తెలియని తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించావు. నువ్వు భూమిపై మనిషిగా జన్మించాలి. ఆ శాపం కారణంగానే ధర్మదేవుడు విదురుడుగా అవతరించాడు. అందుకే విదురుడు ఎప్పుడూ ధర్మం వైపే నిలిచాడు. కొన్ని నెలల తర్వాత హస్తినాపుర రాజభవనంలో 3 శిశువుల ఏడుపు వినిపించింది. మొదట జన్మించాడు ధృతరాష్ట్రుడు, తరువాత పాండురాజు, తరువాత విదురుడు. రాజ్యం ఆనందంతో నిండిపోయింది. కానీ భవిష్యత్తులో ఈ ముగ్గురు సోదరులు జీవితాలే మహాభారత యుద్ధానికి పునాది వేస్తాయని అప్పట్లో ఎవరికీ తెలియదు. ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు, పాండురాజు మహాయోధుడు, విదురుడు ధర్మస్వరూపుడు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, హస్తినాపుర సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? ఆ నిర్ణయమే మహాభారత చరిత్రను మార్చబోతుంది. పాండురాజు హస్తినాపుర మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ధృతరాష్ట్రుడు రాజ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. విదురుడు ధర్మబద్ధమైన సలహాదారుగా నిలిచాడు. ఇప్పుడు పాండు జీవితంలో మరో కీలక ఘట్ట ప్రారంభం కానుంది. అదే కుంతి ప్రవేశం. కుంతి అసలు పేరు పృథ. ఆమె యాదవ వంశానికి చెందిన రాజు సూరసేనుడి కుమార్తె. సూరసేనుడు తన బంధువు అయిన కుంతి భోజుడు సంతానం లేకపోవడంతో పృథాను దత్తపుత్రికగా ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెను కుంతి అని పిలవడం ప్రారంభమైంది. ఆమె చిన్నప్పటి నుంచి వినయం, సేవాభావం, ధర్మనిష్ట కలిగిన యువరాణిగా పేరు తెచ్చుకుంది. ఒక్కసారి మహాతపస్వి దుర్వాస మహర్షి కుంతిభోజుని రాజభవనానికి వచ్చాడు. దుర్వాసుడు ఎప్పుడూ కోప్పడతాడో ఎవరికీ తెలియదు. చిన్న పొరపాటు జరిగినా ఘోర శాపం ఇస్తాడని అందరూ భయపడేవారు. అందుకే కుంతిభోజుడు కుంతికి మహర్షి నువ్వే సేవ చేయాలి అని బాధ్యత అప్పగించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. కుంతి ఒక్కరోజు కూడా అలసిపోలేదు. మహర్షికి ఆహారం పెట్టేది, ఆశ్రమాన్ని శుభ్రం చేసేది, అవసరమైన ప్రతిదీ సమయానికి అందించేది. ఎప్పుడు చిరునవ్వుతో సేవ చేసేది. ఒక్కసారి కూడా విసుగు అనేది లేదు. దుర్వాస మహర్షి ఆమె సహనాన్ని, ఓర్పు చూసి ఆశ్చర్యపోయాడు. వెళ్ళే సమయంలో మహర్షి అన్నాడు, కుంతి, నీ సేవ నన్ను ఎంతో సంతోషపరిచింది. నీకు ఒక రహస్యమైన దివ్య మంత్రాన్ని ఇస్తున్నాను. ఆ తర్వాత ఒక పవిత్ర మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంతో ఏ దేవుడి స్మరించినా ఆ దేవుడు ప్రత్యక్షమై నీకు తన అంశంతో పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు. కుంతి ఆశ్చర్యపోయింది. అంత గొప్ప వరం తనకు లభిస్తుందని ఆమె ఊహించలేదు. ఆ సమయంలో కుంతికి తెలియదు, ఈ వరమే భవిష్యత్తులో మహాభారత చరిత్రను పూర్తిగా మార్చబోతుందని. ఈ వరం వల్లే ధర్మరాజు జన్మిస్తాడు, భీముడు జన్మిస్తాడు, అర్జునుడు జన్మిస్తాడు. అలాగే మహాభారతంలోని అత్యంత విషాదకరమైన వీరుడు కర్ణుడు కూడా జన్మిస్తాడు. పాండురాజు కుంతి వివాహం. ఇదే సమయంలో భీష్ముడు పాండురాజుకు తగిన వధువును వెతకసాగాడు. కుంతి గురించి తెలుసుకుని ఆమెను పాండుకు వివాహం చేయాలని నిర్ణయించాడు. అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. హస్తినాపుర ప్రజల ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. పాండు, కుంతి దాంపత్య జీవితం సుఖంగా ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత రాజకీయ సంబంధాలను బలపరచడానికి భీష్ముడు మద్రదేశ రాజు శల్యుని సోదరి మాద్రిని కూడా పాండు వివాహం చేశాడు. ఇప్పుడు పాండుకు 2 మహారాణులు, కుంతి, మరొకటి మాద్రి. ఇద్దరూ పరస్పరం గౌరవించుకుంటూ రాజభవనంలో జీవించారు.
పాండురాజు తరువాత దిగ్విజయ దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ హస్తినాపుర వైభవాన్ని మరింత పెంచాడు. అనేక రాజులు ఆయనకు కప్పం చెల్లించారు. బంగారం, వజ్రాలు, రత్నాలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ హస్తినాపురానికి చేరుతాయి. పాండు పేరు 4 దిక్కులా మారుమ్రోగసాగింది. అతడు ఆ కాలంలో అత్యంత శక్తివంతమైన చక్రవర్తిగా కీర్తి పొందాడు. కానీ విధి నిశ్శబ్దంగా మరో పరీక్షను సిద్ధం చేస్తుంది. ఒక వేట, ఒక బాణం, ఒక మహర్షి శాపం అదే పాండు జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. పాండు కుంతిని తర్వాత మాద్రిని వివాహం చేసుకున్నాడు. దిగ్విజయ యాత్ర చేసి అనేక రాజ్యాలను జయించాడు. హస్తినాపురం తన చరిత్రలో ఎన్నడూ లేనంత వైభవాన్ని సాధించింది. ప్రజలు పాండు అంటే ధర్మపరుడు మరొకరు లేరని ప్రశంసించారు. కానీ విధి రాసిన ఒక క్షణం, ఒక బాణం మహాభారత చరిత్రనే మార్చబోతుందని దిగ్విజయ యాత్ర ముగిసింది. పాండురాజుకు రాజ్యానికి తిరిగి వచ్చాడు. ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రాజ్యంలో ఎక్కడ చూసినా ఆనందమే. భీష్ముడు సంతోషించాడు. ధృతరాష్ట్రుడు తన తమ్ముడి విజయాలను మెచ్చుకున్నాడు. విదురుడు ధర్మంతో రాజ్యాన్ని నడిపిస్తున్న పాండును అభినందించాడు. కొన్ని నెలలు ప్రశాంతంగా గడిచాయి. ఒకరోజు పాండు తన 2 భార్యలతో కలిసి అడవికి విహారయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వసంత ఋతువు. అడవి మొత్తం పూలతో నిండిపోయింది. పక్షులు కిలకిల లావాలు, జలపాతాల శబ్దం, పర్వతాల మధ్య వీచే చల్లని గాలి, ఆ అందాలను చూస్తూ పాండు ఆనందించాడు. రాజ్య బాధ్యతల నుంచి కొంత విశ్రాంతి పొందాలని అనుకున్నాడు. అదే సమయంలో వేట కూడా సిద్ధమయ్యాడు. క్షత్రియుడిగా వేట అతని సహజమైన విద్య. విల్లు చేతిలో పట్టుకొని అడవిలోకి ప్రవేశించాడు. కొద్దిసేపటి తర్వాత పాండురాజు దూరంలో 2 జింకలను చూశాడు. అవి సాధారణ జింకలు కావు. ఒకదానితో ఒకటి ప్రేమగా సంచరిస్తున్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పాండు వాటిని వేటగా భావించాడు. ఇది మంచి అవకాశమని విల్లు ఎక్కువ పెట్టి బాణం వదిలాడు. బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళి మగ జింక గుండెలో దిగింది. జింక నేలపై కుప్పకూలింది. పాండు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ చూసిన దృశ్యం అతని రక్తాన్ని గడ్డి కట్టించింది. జింక రూపం మాయమై ఒక మహర్షి కనిపించాడు. ఆయన పక్కనే ఆయన భార్య కూడా కనిపించింది. వారు ఇద్దరు యోగశక్తితో జింకల రూపంలో సంచరిస్తున్నారు. ఆ మహర్షి పేరు కిండమ మహర్షి. పాండు చేతులు ఉనికిపోయాయి. వెంటనే విల్లును కింద పెట్టి నమస్కరించాడు. మహర్షి, నేను మిమ్మల్ని గుర్తించలేదు. తెలియక చేసిన తప్పు, దయచేసి నన్ను క్షమించండి అని వేడుకున్నారు. కానీ మరణ వేదనలో ఉన్న కిండవ మహర్షిని ఇలా అన్నాడు. రాజా, నువ్వు క్షత్రియుడివి. వేటాడే ముందు అది నిజంగా జంతువేనా కాదా అని తెలుసుకోవాల్సింది. మేము దాంపత్యంలో ఉన్న సమయంలో నువ్వు మాపై బాణం సంధించావు. ఇది మహాపాపం. కిండమ మహర్షి తన చివరి శ్వాసతో శపించాడు. పాండు, నువ్వు ఎలా మా దాంపత్య సుఖాన్ని మధ్యలోనే నాశనం చేశావో అలాగే నువ్వు ఎప్పుడైనా నీ భార్యను ఆమంతో సృష్టిస్తే క్షణాల్లో మరణిస్తావా అని మాటలు అడవంతా ప్రతిధ్వనించాయి. పాండురాజు గుండె ఆగినట్టయింది. అతను నేలపై మోకాళ్ళపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ శాపం విన్న తరువాత పాండురాజు తన జీవితంలో ఇక సాధారణ కుటుంబ జీవితం ఉండదని గ్రహించాడు. రాజ్యానికి వారసులను ఇవ్వలేదని అర్థమైంది. కుంతి, మాద్రి ఇద్దరు ఈ వార్త విని కన్నీరు మునిరయ్యారు. పాండురాజు అన్నాడు, ఇలాంటి శాపంతో నేను సింహాసనంపై ఎలా కూర్చుంటాను? రాజ్యాన్ని ఎలా పాలిస్తాను? అతని మనసు విరిగిపోయింది. పాండురాజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. హస్తినాపురానికి దూతలను పంపించి నేను రాజ్యాన్ని విడిచిపెడుతున్నాను, ఇక అడవిలోనే తపస్సు చేస్తానని తెలియజేశాడు. రాజమకుటాన్ని, రాజవస్త్రాలను, ఆభరణాలను అన్నింటినీ విడిచిపెట్టాడు. కుంతి, మాద్రి కూడా భర్తను అనుసరించిన అడవిలో జీవించడానికి సిద్ధమయ్యారు. అలా ఒక మహారాజు ఒక శాపం కారణంగా అరణ్యవాసిగా మారిపోయాడు. కానీ ఆ అడవిలోని కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్య మంత్రం గుర్తుకు రాబోతుంది. ఆ మంత్రమే పాండవుల జననానికి మార్గం వేయబోతుంది. కిండమ మహర్షి శాపంతో పాండు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. హస్తినాపుర సింహాసనాన్ని విడిచిపెట్టి
కుంతి మాద్రితో కలిసి హిమాలయాల సమీపంలోని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. రాజ్య సౌకర్యాలను వదిలి తపస్సును, జీవితాన్ని ప్రారంభించాడు. కానీ ఒక విషయం మాత్రం అతని హృదయాన్ని ప్రతిరోజు బాధించేది. నా తర్వాత కురువంశానికి వారసుడెవరు? అడవిలో జీవితం ప్రశాంతంగా ఉన్న పాండురాజు మనసుకు మాత్రం శాంతి లేదు. ప్రతి ఉదయం మహర్షులను దర్శించేవాడు, యజ్ఞాలు చేసేవాడు, ధ్యానం చేసేవాడు, ధర్మశాస్త్రాలు వినేవాడు. అయినా ఒకటే బాధ, సంతానం లేకపోవడం. ఒకరోజు కుంతితో ఇలా అన్నాడు: కుంతి, రాజ్య సంపద, విజయం అన్నీ సంపాదించాను, కానీ ఒక తండ్రిగా జీవించే అదృష్టం నాకు లేకపోయింది. కుంతి కూడా మౌనంగా కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో అడవిలో నివసిస్తున్న మహర్షులు పాండురాజును ఓదార్చారు. వారు ఇలా చెప్పారు: రాజా, ధర్మం కోసం సంతానం పొందడానికి శాస్త్రంలో మార్గాలు ఉన్నాయి. నీ పరిస్థితి అసాధారణం. నీ వంశం నిలవాలి, కురువంశం అంతరించకూడదు. ఆ మాటలు విన్న పాండు ఒక్కసారిగా కుంతిని చూశాడు. అప్పుడు కుంతికి చిన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్య మంత్రం గుర్తుకొచ్చింది. కుంతి నెమ్మదిగా చెప్పింది: ప్రభు, ఒక విషయం నేను ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. చిన్నప్పుడు దుర్వాస మహర్షి నాకు దివ్య మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. ఆ మంత్రంతో ఏ దేవుని స్మరించినా ఆ దేవుడు ప్రత్యక్షమై తన అంశంతో పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు. పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప వరం నీకు ఉందా అని అడిగాడు. కుంతి తల ఊపింది. పాండు కొంతసేపు ధాన్యంలో మునిగాడు. తర్వాత అన్నాడు: కుంతి, ఇది మన వ్యక్తిగత కోరిక కోసం కాదు. కురువంశాన్ని కాపాడడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ వరాన్ని ఉపయోగించాల్సి సమయం వచ్చింది. కుంతి మాత్రం సంకోచించింది. ప్రజలు ఏమనుకుంటారు, నేను ఈ పని ఎలా చేయగలను అని అడిగింది. పాండు ఆమె ధర్మశాస్త్రాలను వివరించాడు. ఇది ధర్మం కాదు, ఇది అధర్మం కాదు, వంశ పరిరక్షణ కోసం శాస్త్రం అనుమతించిన మార్గం. చివరకు కుంతి అంగీకరించింది. పాండు అన్నాడు: మొదట ధర్మదేవుడిని ఆహ్వానించు. మన మొదటి కుమారుడు ధర్మస్వరూపుడిగా జన్మించాలి. ప్రజలను న్యాయంగా పాలించే రాజు కావాలి. ఆ రాత్రి అడవి నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. కుంతి పవిత్ర స్నానం చేసి దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్య మంత్రాన్ని జపించడం ప్రారంభించింది. ఆమె మనసులో ఒకటే ప్రార్థన: ధర్మదేవ ప్రత్యక్షమవ్వండి. అప్పుడే ఆకాశమంతా ఒక అద్భుతమైన దివ్యకాంతి వ్యాపించడం ప్రారంభమైంది. గాలి ఒక్కసారిగా సువాసనతో నిండిపోయింది. దేవతలు దుందుబులు వినిపించారు. కుంతి ఆశ్చర్యంతో కళ్ళు మూసుకుంది. ధర్మదేవుడు ప్రత్యక్షమవబోతున్నాడు. ధర్మదేవునికి కుంతికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? యుధిష్ఠిరుడు ఎలా జన్మించాడు? పాండవుల జననానికి ఎలా శ్రీకారం చుట్టబడింది? కిండవ మహర్షి శాపంతో పాండు సంతానం పొందలేని స్థితిలో పడ్డాడు. అడవిలో నివసిస్తున్న సమయంలో కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన దివ్య మంత్రం గురించి పాండుకు తెలిపింది. పాండు ధర్మాన్ని కాపాడడానికి ఆ వరాన్ని ఉపయోగించమని కోరాడు. ఆ రాత్రి కుంతి ధర్మదేవుని స్మరించింది. కుంతి మంత్రాన్ని జపిస్తున్న కొద్దీ అడవి మొత్తం దివ్యకాంతితో నిండిపోయింది. చెట్ల ఆకులు కూడా కదలకుండా నిలిచాయి. పక్షులు కిలకిల రావాలో ఆగిపోయాయి. ప్రకృతి మొత్తం ఒక అద్భుత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. ఆకాశం నుంచి బంగారు కాంతి దిగి వచ్చింది. ఆ కాంతి మధ్యలో దివ్య తేజస్సుతో ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే ధర్మదేవుడు. ధర్మదేవుడు చిరునవ్వుతో కుంతిని చూశాడు. కుంతి, నీ పిలుపు ధర్మం కోసం, స్వార్థం కోసం కాదు. అందుకే నేను ప్రత్యక్షమయ్యాను. కుంతి వినయంగా నమస్కరించింది. ప్రభు, కురువంశాన్ని కాపాడటానికి ఒక ధర్మపరుడైన కుమారుడు కావాలి. ధర్మదేవుడు ఆస్వాదిస్తూ అన్నాడు: నీకు జన్మించే కుమారుడు సత్యాన్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. అతడే ధర్మానికి ప్రతిరూపం అవుతాడు. భవిష్యత్తులో ప్రపంచం అతని ధర్మరాజు అని పిలుస్తుంది. కాలం గడిచింది. శుభముహూర్తంలో కుంతికి ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆ శిశువు జన్మించిన క్షణంలో ఆకాశంలో దివ్య పుష్పాల వర్షాలు కురిశాయని చరిత్ర చెబుతుంది. పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. మహర్షులు ఆనందించారు, దేవతలు ఆశీర్వదించారు. పాండురాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇతడు నా కుమారుడు మాత్రమే కాదు, కురువంశానికి భవిష్యత్తు అని అన్నాడు. ఆ బాలుడికి యుధిష్ఠిరుడు అని నామకరణం చేశారు. అరణ్యంలో ఉన్న మహర్షులు ఆ శిశువును చూసి ఆశ్చర్యపోయారు.
ఈ బాలుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ధర్మానికి ఎప్పుడు విడిచిపెట్టడు, అసత్యం మాట్లాడాడు, న్యాయమే అతని జీవితం అని ఆశీర్వదించారు. పాండురాజు హృదయంతో ఆనందంతో నిండిపోయింది. కానీ ఒక్క కుమారుడు కురవంశం బలపడదని అతనికి తెలుసు. మరో కోరిక. కొన్ని నెలల తర్వాత పాండు కుంతిని మళ్ళీ అడిగాడు. కుంతి, మనకు ఒక మహాబలవంతుడు కూడా కావాలి. రాజ్యాన్ని ధర్మాన్ని రక్షించే శక్తి అవసరం. కుంతి మౌనంగా తల ఊపింది. ఈసారి ఆమె వాయుదేవుని స్మరించడం సిద్ధమైంది. ఎందుకంటే భూమిని కంపించే బలం కలిగిన మహావీరుడు జన్మించబోతున్నాడు. ఆ మహావీరుడే భీమసేనుడు. అరణ్యంలో నివసిస్తున్న పాండు కుటుంబానికి ఇప్పుడు కొత్త ఆశ మొదలైంది. శాపమున్న దేవతల అనుగ్రహంతో కురువంశానికి వారసులు జన్మించడం ప్రారంభమైంది. కానీ భీముడి జననం తర్వాత జరిగే సంఘటనలు హస్తినాపుర భవిష్యత్తును శాశ్వతంగా మార్చబోతున్నాయి. కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ 5లో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అలాగే కర్ణుని జన్మ రహస్యం కూడా తెలుసుకుందాం. ఏంటది?